వాటితో పాటుగా అందరు నమస్కారం అండి. ఈరోజు గార్లదిన్నె మండలంలో ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి అదేవిధంగా మన లోకేష్ అన్న యువగలం పాదయాత్రలో చీనీ రైతులతో సమావేశమైనప్పుడు రైతులంతా కూడా కలిసి రైతు సంఘాలందరూ కూడా కలిసి ఇక్కడ ఒక చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని అడగడం జరిగింది. ఒక కేవలం గార్లదిన్నెలోనే దాదాపు 9 హెక్టార్ల చీనీని ప్రొడ్యూస్ చేసే పరిస్థితిని ఇక్కడ చూస్తూ ఉన్నాము. కావున ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ అన్న గారు 800 కిలోమీటర్ల మైల్ స్టోన్లో చీనీ ప్రాసెసింగ్ యూనిట్ని హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానీ మేమంతా కూర్చొని సమావేశం అవుతున్నప్పుడు లోకేష్ అన్న గారే స్వయంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఆయన మరలా మాతో అందరితో చర్చించడము, ఆ చర్చలో భాగంగానే ఇక్కడ ఇచ్చినటువంటి హామీని మనము ఆయనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. వెంటనే లోకేష్ అన్న గారు స్పందించి మనకి మండలంలో రైతుల సమావేశానికి చేపించడము, ఇక్కడ ఉన్నటువంటి రైతులతో వాళ్ళ సమస్యలను సూచనలు అన్నీ తీసుకొని ఇక్కడ చీనీ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేసే దిశగా ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా ఈరోజు ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో హామీలు ఇస్తున్నాయి, కానీ అవి కేవలము పేపర్కే పరిమితమయ్యే పరిస్థితులను ఎంతో మంది చూశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఒకటిగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వరుసగా నెరవేరుస్తా ముందుకు వెళ్తా ఉన్నాము. మరొకటి ఈ చీనీ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు 6 నెలల్లోనే మనము మీటింగ్ పెట్టుకున్నామంటే కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ సమావేశంలో రైతులందరూ కూడా శేఖర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇంకా ఏవైతే చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ అవసరాలు ఏంటి, ఇక్కడ రిక్వైర్మెంట్స్తో పాటు ఏవైతే చీనీ పంట వేసుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కూడా శేఖర్ గారు కూడా ఇక్కడ అందరూ కూడా మాట్లాడుకోవడము, దానికి FIFS నుంచి వెంటనే స్పందించి దాదాపు 5 ఎకరాల్లో మనము ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక వెంటనే 3.5 కోటితో మనము ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయొచ్చు. వెంటనే పనులను కూడా స్టార్ట్ చేసే విధానంగా మనకి ఈరోజు వాళ్ళు హామీ ఇవ్వడము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ మీటింగ్లోనే మనకి 3.5 కోటిని మంజూరు చేసి మనకి ల్యాండ్ అలాట్మెంట్ కూడా అతి త్వరలో చేయగలిగితే ఇక్కడ పనులన్నీ కూడా మేము స్టార్ట్ చేసే విధానంగా కూడా ముందుకు వెళ్తామని వారు ఇచ్చినటువంటి హామీని హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గార్లదిన్నె మండలంలో ఈ చీనీ పంట పండించేటువంటి రైతులు అదేవిధంగా రైతు ఉత్పత్తి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ మండలం నుంచి ప్రభుత్వానికి మరి ఒక రిప్రజెంటేషన్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చీనీ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, మార్కెటింగ్లో పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా ఇక్కడ ఏవి కూడా చీనీకి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన మరి సరైన ధరను రైతులు పొందలేకపోతున్నారని ఇక్కడ రైతులు మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేయడము, అది ప్రభుత్వము వెంటనే మరి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. సో దానిలో భాగంగా మరి క్షేత్రస్థాయిలో రైతులకు అసలు ఏమి అవసరము అక్కడ ఉందనేది తెలుసుకోవడానికి ఈరోజు రైతులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో రైతులు కూడా చాలా మరి పెద్ద సంఖ్యలో
ఈ సమావేశానికి వచ్చి వారి యొక్క మరి సమస్యలను చీనీ పంటను పండించడంలో కానివ్వండి, వాటిని మార్కెటింగ్ చేసుకోవడంలో వారు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలను చెప్పడము, వాళ్ళకి ప్రాసెసింగ్ సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలని కూడా రైతులు చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా రోజు గారెల దిన్నె అనేది ముఖ్యంగా చీనీ పంటకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం ఇది. దాదాపు 180,000 టన్నులు ఈ యొక్క ప్రాంతంలో ఈ చీనీ పంట అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి దానిని వాల్యూ ఎడిషన్ చేస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం మరి ఒపీనియన్తో, ఆ యొక్క పాజిటివ్ ఒపీనియన్తో ఇక్కడ మరి 3.5 కోట్లతో ముందుగా ఒక ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాని ద్వారా ఇక్కడికి రైతులకి చాలా మేలు జరుగుతుంది. రైతులు దాన్ని కొన్ని రోజుల పాటు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వాటిని గ్రేడింగ్ చేసి మరి ప్రీమియం ప్రైజ్కి అధిక ధరకు కూడా వాళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. మొదటిగా ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి మరలా మరి ఇప్పుడే గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక 5 acres ల్యాండ్ కూడా అలాట్ చేయిస్తామన్నారు. సో దానికి ఇక్కడ అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్లో కూడా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇంకా కెపాసిటీస్ పెంచి దాంతో పాటు ఇంకా వాల్యూ ఎడిషన్ అంటే సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మరి ప్రైవేట్ ఇండస్ట్రీస్ని ఇక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఎంకరేజ్ చేయడానికి తీసుకోవాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా మేము చేపడతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.